ఒరే 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 అది నీకేసిన ఫుడ్ కాదురా నాయన. ఏమో రప్ప రప్ప తింటున్నావు అసలు. ఏమన్నా ఉందరా నీకు అసలు కాస్త అయినా సరే? నువ్వు పని ఏం చేయాలి నీది? కింద ఉన్న మొత్తం చెత్త చెదరం క్లీన్ చేయాలి నేను పెట్టుకుంటే పనిలో. నువ్వేమో మా వాళ్ళ ఫుడ్ తినేస్తున్నావు ఏంట్రా నాయన. సో మ్యాటర్లోకి వచ్చేస్తే నేనైతే ఇవాళ నుంచి నేను నా అర్వనస్కి అయితే హ్యాండ్ ఫీడ్ అనేది అలవాటు చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను. అదేంటన్నా అర్వానస్కి హ్యాండ్ ఫీడ్ ఏంటన్నా అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఇప్పుడు దాకా నేను ఎలా చేసామనంటే ఒక మూత క్యాప్ తీసుకొని క్యాప్ నిండా తీసుకొని నేనైతే ఎక్వేరియంలో అయితే వదిలేసేవాడిని. అవి తిన్న తర్వాత కింద పడిన తర్వాత క్లీనింగ్ ఫిష్లు అయితే తినేసాయి. సో ఇవాళ నుంచి నేనేమనుకుంటున్నానంటే ప్యాలెట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి నేను నా చేతులతోనే వేస్తాను. అవి ఎన్ని తింటాయో అన్ని తినేంత వరకు కూడా వెయ్యాలని చెప్పి ట్రై చేస్తున్నాను. సో ఇవాళ స్టార్ట్ చేశానో లేదో మీరే చూసుకోవచ్చు. అసలు ఒకటి తింటే ఇంకో దానికి ఏదో కుళ్ళు వచ్చేసినట్టుగా దాడి తినేసాడు నేను తినాలి నెక్స్ట్ అని చెప్పిలో ఒకదానికొకటి పోటీ పడి మరీ తింటున్నాయి. ఈ లోపల యాపిల్ స్నేల్ అయితే నేనైతే అక్కడ పెట్టలేదు. అదే మొత్తం చెట్టు ఎక్కి పైన కూర్చొని చూస్తుంది. ఈ ఆల్బినో చూడండి ఎట్లా అసలు ఇది వెళ్ళి దానికి వెలుగుతుంది అసలు. ఏమన్నా చెప్పండి. అదే క్లీనింగ్ అని చేస్తుందంటే ఇది వెళ్ళి దాన్ని క్లీన్ చేస్తుంది. నేనైతే మీకైతే ఒక వీడియో చెప్పాలనుకున్నాను. ఈ వీడియోలో ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది మనం అయితే ఆక్వాబార్ బ్రో దగ్గర నుంచి ఒక ఫ్లవరాన్ని అయితే తెప్పించడం అయితే జరిగింది కదా. ఆ బ్రో అయితే ఆఫర్లో పెట్టారు ఒకసారి. సో నేనైతే కొన్ని తీసుకురావడం జరిగింది. అందరిలాగే నేను కూడా చాలా పెద్ద మిస్టేక్ చేశాను. చాలామంది అడుగుతున్నారు ఏది బ్రో ఫ్లవరాన్ అని చెప్పేసి. కొన్నాను భయ్య. కొన్న తర్వాత వచ్చింది యాజ్ యూజువల్గా సేమ్ క్వాలిటీ అయితే పీక్స్. దాన్ని అయితే మనం బ్రో నుంచి మనం ఏమి బ్యాడ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. క్వాలిటీ అయితే కనుక పీక్స్ బాగుంది, చాలా బాగుంది, ఆ రేట్కి రీజనబుల్. సో నేను తీసుకొచ్చిన తర్వాత ఏం చేశానంటే 1.5 feet ఒకటి కొత్త ఎక్వేరియం అయితే తీసుకున్నాను. అసలు మనం ఈ బ్రో దగ్గర తీసుకోవాల్సిన కారణం ఎందుకంటే అంతకుముందు మనం పాస్ట్లో పెంచిన ఫ్లవరాన్ని అయితే కనుక చచ్చిపోయింది కదా ట్యాంక్లో దూకేసి. సో ఒక మినీ ట్యాంక్ తీసుకుందామని 1.5 feet ఎక్వేరియం ట్యాంక్ తీసుకొని దాంట్లో శాండ్ అయితే వేసి పెట్టి ఉంచాను. సో నేనైతే ఫిల్టరేషన్ ముందు మామూలు స్పాంజ్ ఫిల్టర్ పెడితే దాని వెనక్కి దాక్కొని సిక్ అయిపోయింది బాగా. సో అది తీసి నేను ఎయిర్ స్టోన్ అయితే పెట్టడం జరిగింది. వాటర్ అంతా కూడా ఫుల్ డస్టీగా ఉంది. సో నేనైతే బ్రోకి అయితే మెసేజ్ చేశాను, బ్రో ఏంటి బ్రో ఇలా అయిపోయిందని చెప్పేసి. ఆయన అయితే 1-10 సార్లు చెప్పారు, నాకు గైడెన్స్ ఇచ్చారు. సో నేనైతే కనుక రేపటి నుంచి మీకు ఓకే అనిపిస్తే కనుక ఫ్లవర్ ఆన్ మెయింటెనెన్స్ వీడియో అని చెప్పి కింద కామెంట్ చేయండి. నేను డే బై డే దాన్ని ఎట్లా కేర్ చేస్తున్నాను ఏంటని చెప్పేసి స్టెప్ బై స్టెప్ మీకు రోజుకి ఒక వీడియో కింద అప్లోడ్ చేస్తాను. దాని గ్రూమింగ్ వీడియోస్ అన్నీ కూడా దాన్ని ఎట్లా ఉంది ఏంటని కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. సో మీకైతే గ్రూమింగ్ వీడియో కావాలంటే కింద అయితే కామెంట్ చేయండి ఫ్లవర్ అండ్ గ్రూమింగ్ వీడియో అని. రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ కొడతాం మర్చిపోకండి. ఎంత చూసారు కదా.